పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హిమాయత్ సాగర్ జలాశయం నుంచి భారీగా వరద రావడంతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నదీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు. సొంత గూడు లేని తాము ఎక్కడికి పోవాలంటూ మూసారంబాగ్ ఏరియాలో మూసీ పక్కన గుడిసెలలో నివసిస్తున్న పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? హైడ్రా అధికారులు కానీ లేకపోతే సంబంధిత అధికారులు ఏం చెప్తున్నారు? కార్తీక్, పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రత్యక్షంగా చూద్దాం. మూసీ ఏ విధంగా ఉప్పొంగి ప్రవహిస్తుందో చూడొచ్చు. 10,000 క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం ప్రవహిస్తుంది. ఇప్పుడు మనం మూసరాంబాగ్ ఏరియాలో ఉన్నాం. మూసరాంబాగు బ్రిడ్జి దగ్గర ఉన్నాం. ఉదయం ఇటు చూపించండి కెమెరామెన్ గారు. ఇగో ఇది చూడొచ్చు. ఇది బ్రిడ్జి ఇటువైపు నుంచి ఈ విధంగా అవతల నుంచి వచ్చేట వాహనాలన్నీ ఇటు అమరపేటకు వచ్చే ఈ మూసరాంబాగు బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తుంది. ఒక కాలువలక కనిపిస్తుంది. అది ఉదయం రాకపోకలు కొనసాగినాయి. 10-10:30 గంటల వరకు ఈ బ్రిడ్జి మీదంగా వాహనాలు అటు ఇటు వెళ్ళినాయి. ఇప్పుడు చూడు పరిస్థితి ఏ విధంగా ఉందో, ఎట్లా ఉందో చూడండి. ఇప్పుడు ఈ విధంగా వరద ఉధృతి బాగా పెరిగిపోయింది. 10,000 క్యూసెక్కులకు పైగా నీళ్లు వస్తున్నాయి. దీంతో వరద మూసి పరిసర ప్రాంతాల జనాలందరూ కూడా అప్రమత్తం చేశారు. కాకపోతే ఇటువైపు చూడండి ఒకసారి, అక్కడ ఇటువైపు చూపించండి. అటు సైడ్ గుడిసెలు ఉన్నాయి. ఆ గుడిసె వాసుల్ని ఉదయమే చెప్పారు. మనం కూడా వాళ్ళని లైవ్ లో చూపించాం. ఉదయం ఈ వరద పెరిగేటకు అవకాశం ఉంది. ఎందుకంటే పైనుంచి హిమాయత్ సాగర్ గేట్లు తెరిచారు. 8 గేట్లు ఎత్తడంతో ఈ విధంగా 10,000 క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో మీ గుడిసె వాసులకు మీరందరికీ ఇబ్బంది అవుతుంది. ఇక్కడి నుంచి వెళ్లిపోవడం బెటర్. అంటే ఇంతవరకు రావు, గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి చూడలేదు అని కూడా చెప్పినట్టు పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి అలా గుడిసెల లోపలికెళ్లి అన్ని కూడా నీళ్లు వెళ్తున్నట్టుగా పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ విధంగా హైడ్రా అధికారులు ఉదయం నుంచి ఈ విధంగా అన్ని కూడా తొలగించేట్టుగా ప్రయత్నం చేశారు. గుర్రపు డెక్క కావచ్చు, ప్లాస్టిక్ వస్తువులు, బస్తాలు ఇవన్నీ కూడా చూడొచ్చు. అక్కడ ఒక జేసీబీ పెట్టారు. ఆ జేసీబీ నుంచి అటువైపు నుంచి అక్కడ కనిపిస్తున్న జేసీబీలు, హైడ్రా వాహనాలు కావచ్చు, లారీలతోటి చాలా చెత్తని కావచ్చు, మిగతా ప్లాస్టిక్ కావచ్చు అన్ని తరలించారు. అయినప్పటికీ కూడా వరద గంటకు పెరుగుతూ వస్తుంది. మనం ఇంతకుముందు లైవ్ ఇచ్చినప్పుడు కూడా, గత బులెటిన్ లో లైవ్ ఇచ్చినప్పుడు కూడా వరద ఇంత లేకుండే, ఇప్పుడు ఇంకింత మరింత పెరిగింది. ప్రవాహం ఏ విధంగా చాలా సౌండ్, శబ్దం, నురగలు గక్కుకుంటూ ఈ విధంగా ఉప్పొంగి ప్రవహిస్తుంది. పొగలు కక్కుకుంటూ ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. స్థానికులు కూడా ఈ కాలనీలు కూడా అటువైపు కూడా చూపించవచ్చు. ఇటువైపు ఇటు చూపించండి, ఇటు చూపించండి, ఇటు ఈ విధంగా చూడొచ్చు. ఇళ్లలోకి వెళ్ళిపోతున్నాయి నీళ్లు. ఈ నీళ్లు ఈ విధంగా ఈ చుట్టుపక్కల మూసీ పరిసర ప్రాంతంలో చుట్టుపక్కల ఇళ్లలోకి కూడా నీళ్లు వెళ్తున్నాయి. అంతకంతకు పెరుగుతుంది ప్రవాహం. గంట క్రితం ఈ విధంగా లేకుండే ఇది మరింత పెరిగింది. దీంతో అందులో చెట్లు కొట్టుకొస్తున్నాయి. దాంతోపాటు మిగతా వస్తువులు కూడా కొట్టుకొస్తున్నాయి. ఎందుకంటే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఈ విధంగా చిన్న డబ్బా కొట్లు కావచ్చు, చిన్న గుడిసెలు కావచ్చు, ఈ విధంగా వేసుకొని జీవనం సాగిస్తుంటారు. కొంతమంది చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. ఆ వస్తువులన్నీ కూడా కొన్ని కొట్టుకపోయినాయి. ఐరన్ వస్తువుల మీద మిగతా వస్తువులన్నీ కూడా కొట్టుకపోయినాయి అని చెప్పుకోవచ్చు. ఇది పరిస్థితి. మొత్తానికి మాత్రం మూసీ ఈ విధంగా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఇప్పుడు పైన ఉన్నట్టుగా వికారాబాద్ జిల్లాలో కురిసిన వర్షంతో ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనము హైదరాబాద్ జిల్లాలో ఉన్నాం. కింద ఉన్నట్టు మేడ్చల్ జిల్లా కావచ్చు, యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, దాంతోపాటు మన సూర్యాపేట జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా వాసులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రాత్రికి మీ జిల్లాలకు ఈ మూసీ వరద వచ్చేట అవకాశాలు ఉన్నాయి. మూసీ పరిసర ప్రాంతాల్లో గేదెల్ని కావచ్చు, పశువుల్ని, గేదెల్ని, మేకల్ని ఈ విధంగా అంటే ఆ విధంగా దొడ్లలో ఉంచేట అవకాశం ఉంటుంది. వాటన్నిటి కూడా దూర ప్రాంతాలకి పంపించడం బెటర్. ఎందుకంటే మూసీ ఉధృతంగా హైదరాబాద్ లో ప్రవహిస్తుంది. మరికొన్ని గంటల్లోనే అటు మీ జిల్లాల కంటే ముఖ్యంగా అటు సూర్యాపేట జిల్లా కావచ్చు, దాంతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లాకు ప్రవహించడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఉన్నట్టు స్థానిక వాళ్ళని అడుగు తెలుసుకుందాం. ఎట్లా ఉంది మూసీ ప్రవాహం? మూసీ అయితే బాగా వస్తుందండి, ఫుల్ వస్తుంది. గత 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేదు ఇంతగానో. ఆ లెవెల్కి కొంచెం కిందకే వచ్చేది. అప్పుడు ఈ బ్రిడ్జి స్టార్ట్ అయ్యాక కింద సెంటరింగ్ పెట్టారు కదండి, ఆ సెంటరింగ్ పెట్టాక మొత్తం చెత్త అనేది మొత్తం దాన్ని టచ్ అయింది. మొత్తం రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. చూస్తున్నారు సార్, ఆ లెవెల్కి ఎప్పుడు రాలే వాటర్. దాని కాడికి 2 ఫీట్ కిందకు వచ్చేది ఎక్కువ, మరీ ఎక్కువ. అంటే ఇప్పుడు హైయెస్ట్ వాటర్ అనేది ఇప్పుడు వస్తుంది బాగా. ఇంకా పెరుగుతుంది వాటర్. అటు ఆ రోడ్డు బంద్ అయింది. అటు చూడండి, ఆ రోడ్డుకి ఎప్పుడు ఎక్కల వాటర్.
ఫస్ట్ టైం ఇప్పుడే ఎక్కటం నీళ్లు. ఉదయం 10 గంటలకు ఇదే రోడ్డు మీద వాహనాలు వెళ్ళినాయి. అవును అవును వెళ్ళినాయి సార్. ఇంతకు ముందు ఒక 2 గంటలు అవుతుంది. 2 గంటల క్రితం ఎంత లేదు, ఇప్పుడే ఫుల్ అయిపోయింది, ఫుల్ ఎక్కువైంది వాటర్. ప్రత్యక్షంగా జనాలు చెప్తున్నట్టుగా పరిస్థితి ఈ విధంగా ఉంది. అంతకంతకు గంటకు మూసి ఉధృతి పెరుగుతుంది. మూసి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. కార్తీక్. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద బ్రీఫ్.